స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దాన్ని లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపు అయినా మీరు చదువుకున్నారా? దేవుడు తన కృప చొప్పున దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన జీవితంలో ఇంకా అన్ని మరి మన గొప్పోళ్ళు మనకు అది దినం బ్రతికిను. అనేకమైన గొప్ప గొప్ప వారన్న వారే మరి ఈ దినాన్ని లేరు, ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. అయితే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక మరొక దినాన్ని బహుమానం కింద ఎందుకు ఇచ్చాడంటే, నా జీవితాన్ని ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన జీవితం ఒకవేళ మనలో ఉంటే మనం మార్చుకుని దేవుని వైపు తిరుగుతామని మరి దేవుడు ఈ దినాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మరి దినాన్ని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన చెప్పిన కట్టడల విధులను బట్టి మనం జీవించాలి అని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదనని వాగ్దానం చేస్తున్నాడు. దినం మరి ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో, విచారంగా ఉన్నావేమో, మరి ఆయా పరిస్థితిలో నువ్వు మరి వెస్సారిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, నా బ్రతుకెందుకన్న స్థితిలోకి నువ్వు వచ్చినావేమో, మరి దేవుడు నీకు శుభవార్త ఏంటంటే, మరి చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు. ఎందుకంటే చిన్ని శ్రమలకి మనం మరి ఈ విధంగా మరి కృంగిపోతూ ఉంటే, మరి దేవుని విశ్వాసిగా, క్రైస్తవుడిగా నువ్వు ఏమి మరి సమాజానికి నువ్వు ఏమి సంకేతాన్ని ఇస్తున్నావు? నీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా? మరి అలాగే నీ భక్తి జీవితాన్ని కొనసాగించగలుగుతున్నావా అని నీకు తెలియచేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, 2-3 దినాల క్రితము మరి గోదావరి స్నానానికి వెళ్ళిన పిల్లలు అనేక మంది చనిపోయారు. 8 మంది దాకా చనిపోయారు. అందులో మరి సేవకుడైన కాకినాడకు చెందిన రఘుయేలు గారి కుమారులు 2 చనిపోయారు. ఒకే కుటుంబంలో సేవకుడు మరి ఎదుగొచ్చిన పిల్లలు 2 చనిపోవడం జరిగింది. అయితే మరి ఆ సేవకుడు ఏమాత్రము కృంగిపోలేదు. మరి భౌతికంగా బాధ ఉండొచ్చు, అయితే మరి ఇంకా రోషంగా నేను సేవ చేస్తానని మరి ఈ దినం మనందరికీ మాదిరిగా ఉన్నారు కనుక మరి ఆ కుటుంబం ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. మరి ఆ వారి దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషం ఇచ్చినట్లు, అనేకమైన ఆత్మల బిడ్డలు సంపాదించినట్లు, మరి గొప్ప గొప్ప సేవకులు వెళ్ళి వారిని ఓదార్చారు. మరి అలాగే ఓదార్పు పొంది వారి సేవలో కొనసాగులాగా కూడా మనం అందరూ ప్రార్థన చేయాలి. వారిని దేవుడు మనకు ముందు మాదిరిగా ఉంచారు కనుక వారికి కలిగిన కష్టంలో మరి మనం కూడా పొందాలంటే వారి కోసం ప్రార్థన చేయడమే. కన్నీరు విడిచి మరి ప్రార్థించినప్పుడు మరి ఆ కుటుంబం, ఆ సేవకురాలు ఓదార్పు చెందుతారు. సంఘం అంతా కూడా మరి ఆదరణ పొందుతారు. వారిని ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి విచారాన్ని కొట్టివేస్తానంటున్నాడు కనుక మరి ప్రతి ఒక్కరూ మరి ఎట్టి స్థితి అయినా సరే, ఒకవేళ ప్రాణాయపాయ స్థితి అయినా సరే, ఆయన స్తుతించే వారిగా, విశ్వాసంలో ముందుకు సాగే వారిలా మరి ఉండేలాగిన మరి ఆ సేవకులు ఏ విధంగా అయితే మరి మనకు మాదిరిగా ఉంటున్నారో, మరి మనము కూడా అనేక మందికి మాదిరిగా ఉండి మరి దేవుని వైపు అనేకమైన ఆత్మలను మరి త్రిప్పి రక్షించడానికి కృపచూపులాగిన దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానమని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తెలుస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు. వారి దుఃఖమును ప్రతిగా నాయన ఆనందింపజేస్తాను, సంతోషింపజేస్తానని వాగ్దానం చేస్తాను. ఎంతమంది ప్రజలు నా తండ్రి విచారాన్ని కొట్టివేసి నాయన ఆనందాన్ని ఇస్తారంటున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన ఈ మాటలు వింటున్నారు, ప్రార్థనలో ఎక్కుపిస్తున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది రోగులు ఉంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. సంఘాలు, సేవకులను బట్టి నీకు స్తోత్రాలు. అలాగే కాకినాడ ప్రాంతంలో ఉన్న సేవకుల కుటుంబాన్ని బట్టి కూడా, నేను రఘువేలు గారి కుటుంబాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నామయ్యా, నేను ప్రార్థిస్తున్నామయ్యా. సేవకురాలు నేను సంఘము నేను కలిసి ప్రభా కుటుంబంలో 2 కుమారులని కోల్పోయారు ప్రభా.
ఆ బిడ్డల్ని ఈ పాద సన్నిధిలో పరదేశంలో ఉన్నారని మేము నమ్ముతున్నాం. గొప్ప గొప్ప సేవకుల ద్వారా నువ్వు వారి ద్వారా మీరు మా అందరితో మాట్లాడి ఓదార్చి బలపరచావు. అలాగే తండ్రి కుటుంబంలో ఆదరణ దయచేయండి. అలాగే ప్రభు ఇంకా ఎంతమంది ప్రజలు బిడ్డలు నైనా తల్లిదండ్రులు బిడ్డలు కోల్పోయినారు ఆ స్నానానికి వెళ్ళిన కారణంగా వారందరినీ కూడా ఓదార్చమని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే తండ్రి మా గ్రామాలను మా రాష్ట్రం మా దేశాలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సెలవుల కారణంగా బిడ్డలు ఆయా రీతులుగా స్నానాలు కానీ ఇటు వెళ్ళి ప్రభా నీటి దగ్గరికి వెళ్ళి అనేక మంది చనిపోతా ఉన్నారు. వారందరి పట్ల నీ కృపణించమని కనికరించమని కాపుదలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయినో బర్త్డేనో ప్రభా నీ బిడ్డలు దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటం వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఈ దినం ప్రభా నీ బిడ్డల రాకపోకలు ఎందు ప్రయత్నాలు ఎందు ప్రయాణాలు ఎందు సమస్తంలో ఆలోచనలో మీరే తోడండి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మా అందరినీ మరి దర్శించారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ మీరు బలపడండి, ప్రతి దినము ఈ వీడియోలు వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. ముఖ్యంగా మరి చనిపోయిన బిడ్డల కుటుంబాల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మన దేశం కోసం చేయండి, రాష్ట్రం కోసం చేయండి, నాయకులు అధికారులందరి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.